హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు భేటీ, పలు కీలక నిర్ణయాలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ నాయకత్వం నడుం బిగించింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో ఏపీ జేఏసీ ముఖ్య నాయకులు అందరూ సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలైతే జరిపారు. ఈ సమావేశం అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా ఆగస్టు నెల మూడో వారంలోపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఒక నిర్ణయాత్మకమైన సమావేశం జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తమకు అందిందని వారు వెల్లడించారు. మరి ఈ యొక్క భేటీలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైనటువంటి కొత్త పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న డీఏలు మరియు మధ్యంతర భృతి, ఐఆర్ వంటి అంశాలపై ఒక స్పష్టమైన మరియు సానుకూలమైన ప్రకటన వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో జరగబోయే ఈ యొక్క కీలక సమావేశంలో ఏపీ జేఏసీ నాయకత్వం అత్యంత దృఢమైన వైఖరిని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటమే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరనున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులు మరియు ఐఆర్ కేటాయింపుపై ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆర్థికంగా ఉద్యోగులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిశీలిస్తే గతంలో నిలిపివేసిన లేదా పెండింగ్‌లో పెట్టినటువంటి సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఉన్నారు. ఇది ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు ఎంతో తోడ్పడుతుంది. అలాగే ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ కార్డులను, ఈహెచ్ఎస్ నిర్వహణలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్స అందేలాగా చూడాలని అయితే కోరారు. సో, ఇదే విధంగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, వారి పదవీ విరమణ వయస్సును కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల విషయానికొస్తే వారికి గతంలో ఉన్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సౌకర్యాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాలనైతే కోరారు. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకి కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేసేలాగా నిబంధనలు సవరించాలనైతే వారు విజ్ఞప్తి చేశారు. మరి గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగింది. మరి వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఐఎస్ వర్తింపజేయడం ద్వారా వారి కెరియర్‌లో పురోగతి సాధించేలాగా చూడాలని నాయకులైతే కోరారు. మరి ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర ధరల వల్ల ఉద్యోగులపై పడుతున్న ఆర్థిక భారం గురించి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా జీతాలు సరిగ్గా పెరగకపోవడం, డీఏలు పెండింగ్‌లో ఉండటంతో సాధారణ ఉద్యోగులు కూడా తమ కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనైతే వారు వివరించారు. ఒక సామాన్య ఉద్యోగి పడుతున్న కష్టాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని తగిన ఆర్థిక వెసులుబాటు కల్పించాలి అనైతే ఈ సందర్భంగా వారు కోరుతూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించలేని యెడల భవిష్యత్తు కార్యాచరణకు అంటే ఏపీ జేఏసీ ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉందని నాయకులు స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే తాలూకా స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని మండలాల్లోనూ నూతన కార్యవర్గాల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఇది తమ ఐక్యతను చాటుతుందని అయితే తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితులపై మరింత లోతుగా చర్చించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడానికి
ఆగస్టు చివరి వారంలో విజయవాడలో ఏపీజేఏసీ విస్తృత స్థాయి రాష్ట్ర మహాసభను నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ యొక్క అత్యున్నత స్థాయి సమావేశంలో ఏపీజేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఏ. విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ మరియు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి, ఫ్యాక్ట్‌పో చైర్మన్ శ్రీ సాయి శ్రీనివాస్, అలాగే ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ డివి రమణ, ఏపీటీఎఫ్, అలాగే పీఆర్టీయూ అధ్యక్షులు మరియు ఏపీఎస్ఆర్టీసీ, ఎన్ఎంయూ నాయకులు తదితరులైతే పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకొచ్చి ఆగస్టు 3వ వారంలో ముఖ్యమంత్రితో జరగబోయే చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ స్పందనను బట్టి తమ తదుపరి అడుగు వేస్తామని అయితే వారు ఉద్ఘాటించారు.